నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ శాసన మండలిలో దిశ చట్టం, దిశ యాప్పై అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటలు. దిశ యాప్ ద్వారా ఎంతమందికి రక్షణ కలిగిందో చెప్పాలని హోంమంత్రి డిమాండ్. రాష్ట్ర బడ్జెట్ వివిధ శాఖలకు కేటాయింపులపై సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చ. మే నుంచి ప్రారంభించే తల్లికి వందనం, అన్నదాత పథకాలపై భేటీలో చర్చ. వీసీలను బెదిరించిన వ్యవహారంపై ఏపీ శాసన మండలిలో రగడ. వాయిదా పడ్డ శాసన మండలి. మానవ మనుగడకు కీలకమైన ప్రకృతి వ్యవసాయ ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ లక్ష్మీసా. ఏపీ శాసన మండలిలో దిశ చట్టం, దిశ యాప్పై అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల్లో దిశ యాప్ ను మగవారితో కూడా బలవంతంగా ఫోన్లో ఎక్కించారని, దిశ చట్టం అంటూ చట్టబద్ధత లేని ఓ చట్టాన్ని తెచ్చారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. దిశ యాప్ ద్వారా ఎంతమందికి రక్షణ కలిగిందో వివక్ష సభ్యులు చెప్పాలని హోంమంత్రి డిమాండ్ చేశారు. అసలు దిశ చట్టానికి చట్టబద్ధత ఉందా లేదా అనేది విపక్ష సభ్యులు చెప్పాలన్నారు. Question number 13658 and question number 13726 postponed at the request of the members. గారు చెప్పిన దానికి మీరు సిగ్నేటరీయా? అవును అధ్యక్ష. సభకు నమస్కారం అధ్యక్ష. ఇప్పుడు పని ప్రదేశాల్లో మహిళల రక్షణ కోసం అయితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం మరింతగా ఉంది అధ్యక్ష. రాజకీయాలకు అతీతంగా మహిళల రక్షణ కోసం మాత్రం ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. యాక్చువల్ చెప్పాలంటే ఈవెన్ నిన్న అసెంబ్లీలో కూడా టీడీపీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు అధ్యక్ష, స్కూల్స్ బయట ఉన్న కిరాణా షాప్స్ లో ఇలాంటి దగ్గర కూడా మత్తు పదార్థాలు దొరకడం వలన వాటికి బానిస అయ్యి ఇలాంటి అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు అనేది వాళ్ళు కూడా చెప్తున్నారు అధ్యక్ష. విరివిగా మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇప్పుడు అలా పని ప్రదేశాల్లో ఉండేప్పుడు దిశ యాప్ లాంటి యాప్ గనుక ఉండుంటే ఖచ్చితంగా వాళ్ళు రక్షించబడే వాళ్ళు అని మేము నమ్ముతున్నాం అధ్యక్ష. ఇప్పుడు కడియం నర్సరీలో ఒక మహిళకి ఏమైందో మనం అందరం చూసాం అధ్యక్ష. పని చేస్తున్న ఆవిడికేమో బయటికి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఇలాంటి సందర్భాల్లో అలాంటి యాప్ కనుక ఉండుంటే ఉపయోగపడేది అధ్యక్ష. ఈ ప్రభుత్వం అలాంటి అంటే దిశ యాప్ ని కొనసాగించట్లేదు అని మేము అనుకుంటున్నాం అధ్యక్ష. ఒకవేళ ఆ యాప్ ని కొనసాగిస్తారా లేదంటే దానికి సమాంతరంగా ఏదైనా యాప్ ని తీసుకొస్తారా? ఎందుకంటే ఆ యాప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మహిళలకి ఎంతో ఉపయోగపడుతుంది అధ్యక్ష. అందుకు మంత్రి గారు దాని మీద సమాధానం చెప్పాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యురాలు అడిగిన క్వశ్చన్కి అధ్యక్ష, ఈరోజు చూసుకుంటే అధ్యక్ష, నేటి సమాజంలో జనాభా ప్రాతిపదికన కూడా చూసుకున్న పురుషుల కన్నా ఎక్కువగా స్త్రీల సంఖ్య కూడా మనకు కనిపిస్తుంది అధ్యక్ష. ఇటువంటి స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉన్న విద్యార్థికులు అయినప్పటికీ కూడా ఎక్కడికైనా బయటకు వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలన్నా, వాళ్ళ పనిలో ముందుకెళ్లాలన్నా, వ్యాపారాలు చేసుకోవాలన్నా కూడా అధ్యక్ష ఎక్కడో ఒక చిన్న ఆటంకం అయితే కనిపిస్తుంది అధ్యక్ష. ఏదో ఒక రకంగా ఎక్కడైనా చిన్న లైంగిక వేధింపులు జరగడం కానీ, వాళ్ళ మీద టార్గెటెడ్ గా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, వాళ్ళని హ్యూమిలేట్ చేయడం కానీ, వాళ్ళు ఎదుగుదలని కూడా కొన్ని సందర్భాల్లో సమాజంలో కొంతమంది చూడలేని పరిస్థితులు వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. దీని నేపథ్యంలో ఇందాకే సభ్యురాలు ఒక మాట చెప్పి, రాజకీయాలకు అతీతంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది అధ్యక్ష. కంపల్సరీగా రాజకీయాలకు అతీతంగా చూసుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్ర గవర్నమెంట్ గానీ, కేంద్ర గవర్నమెంట్ గానీ ఈ రోజు దీని మీద ప్రత్యేకమైన దృష్టి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లోనే చాలా క్లియర్ గా చెప్పాం అధ్యక్ష, మహిళల భద్రత విషయంలో. అంటే ఇప్పుడు మహిళలు ఎక్కడికైతే ఈ రోజు మహిళ బయటకు వచ్చి చదువుకొని బయటకు వచ్చి ఉద్యోగం చేయటం వరకు ఒక ఎత్తు అయితే, ఆ ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, క్షేమంగా మార్నింగ్ బయటకు వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి రావడం వరకు కూడా క్షేమంగా రావడం అనేది ఒక ఎత్తు అయిపోయింది అధ్యక్ష. అంటే వాళ్ళు పనిచేసే ప్రదేశాల్లోనే ఉన్న సిచ్యువేషన్స్ అవనాయండి, వాళ్ళు ఉన్న ప్రదేశాల్లో భద్రత విషయంలో అవనాయండి, వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బందికరంగా సురక్షితమైన ప్రదేశాల్లో వాళ్ళు ఉద్యోగం కల్పించే బాధ్యత కూడా
గవర్నమెంట్ తీసుకోవాలి. ఈ రోజు గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది అధ్యక్ష. 2013 ఇందాకే చెప్పాను అధ్యక్ష, పోస్ట్ చట్టం ప్రకారం అధ్యక్ష అంతర్గత కమిటీలు అదేవిధంగా లోకల్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. దీని మీద అవగాహన కూడా పెంచాలి అధ్యక్ష. ఎందుకంటే పర్టికులర్ గా చెప్తున్నాను, చాలా మందికి ఈ విషయంలో తెలియదు అధ్యక్ష, ముఖ్యంగా ఆడపిల్లలు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే చేస్తున్నారంటూ వైకాపా నేతలు చేస్తున్న విష ప్రచారానికి ప్రజల్లో కల్పిస్తున్న గందరగోళానికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు మంగళవారం నాటి శాసన మండలి సమావేశంలో ఘాటుగా సమాధానం చెప్పారు. వైకాపా ఎమ్మెల్సీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తదితరులు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపునకు సంబంధించి వివరాలు వెల్లడించాలని కోరినప్పుడు మంత్రిపై ఈ విధంగా స్పందించారు. 2019 ఫిబ్రవరి 18న 55,000 కోట్లకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీలో చంద్రబాబు ద్వారానే పోలవరం వ్యయం ఆమోదించారు. 2014-19 మధ్య కాలంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఫేజ్ 1, ఫేజ్ 2 అని గాని 41-15 మీటర్లు, 45.72 మీటర్లు అని గాని లేవన్నారు. అలాంటిదేమైనా ఉంటే చూపించాలని సవాల్ చేశారు. ఎత్తుకు సంబంధించి ఫేజ్ 1, ఫేజ్ 2లు తెచ్చి కూడా 2019 తర్వాత వైకాపా ప్రభుత్వమే నని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు రామారావు గారు ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఎత్తు మీద గాని ఇట్లా ఆరోపణలు అవాస్తవాలు వస్తూ ఉన్నాయి, ఇందులో వాస్తవం ఎంత అనేది ప్రజల ద్వారా కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని ఏదైతే చెప్పారో వాస్తవం అధ్యక్ష. ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ రోజు 2019 ఎన్నికల సమయానికి 72% పూర్తయినటువంటి ప్రాజెక్టు ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే కనుక 2020కే ప్రాజెక్టు పూర్తయి గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకి ప్రవహించి ఉండేటువంటి అధ్యక్ష. అటువంటి పోలవరం ప్రాజెక్టును ముంచేసినటువంటి వాళ్ళు, అదేవిధంగా 100% పూర్తయినటువంటి డయాఫ్రామ్ వాళ్ళని ధ్వంసం చేసినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి తమ విలువైనటువంటి భూములు త్యాగం చేసినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 సంవత్సరాల్లో 19-24 మధ్య ₹1 కూడా వాళ్ళకి ఇవ్వనటువంటి వాళ్ళు కూడా ఈరోజు పోలవరం గురించి, పోలవరం ఎత్తు గురించి మాట్లాడేటువంటి అర్హత లేదనే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను అధ్యక్ష. అందులో పర్టికులర్ గా ఏదైతే పోలవరం ఎత్తు ఏదైతే ఉందో మరి మనకేదో నోరుంది కదా అని వచ్చినటువంటి అబద్ధాలని పదే పదే చెప్పడం, ఏదైతే మనకి అవినీతి పత్రిక ఉంది కదా అని రోజు వ్యాసాలు రాసుకోవడం కాదు అధ్యక్ష. నేను ఈ సభ ద్వారా కూడా ప్రజలకు తెలియజెప్తూ ఉన్నా, పోలవరం ఎత్తు 41.15 మీటర్లని కానీ, పోలవరం ఎత్తు 45.72 మీటర్లని కానీ, పోలవరంలో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని కానీ 2019 మే ఎన్నికల ముందు వరకు కూడా ఎక్కడైనా ఉందా నేను అడుగుతూ ఉన్నా. ఈరోజు అంటే 2019 మే నెల ముందు వరకు కూడా ఎక్కడ కూడా ఫస్ట్ ఫేజ్ లేదు, సెకండ్ ఫేజ్ లేదు, 41 అని లేదు, 45 అని లేదు, ఓన్లీ పోలవరం ప్రాజెక్టు 45.72 అని మాత్రమే 2019 మే ఎన్నికల వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉంది అధ్యక్ష. ఇదన్నీ కూడా రికార్డ్స్, ఏదో మేము ఈ రోజు అధికారంలో ఉన్నామని మేము మాట్లాడడం కదా రికార్డ్స్. మీరు కూడా చెప్తూ ఉన్నా, ఎక్కడైనా 2019 మేకు ముందు ఎక్కడైనా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని 41, 45 అని ఎక్కడైనా రికార్డ్స్ లో గాని, మినిట్స్ లో గాని, ఎక్కడైనా లేఖల్లో గాని, ప్రపోజల్స్ కానీ ఉంటే చూపించమని అడుగుతూ ఉన్నా. అంటే పదే పదే అబద్ధాలు చెప్పడం అడుగుతుంది అంతేగాని దానికి ఉపద్ఘాతాలు మా చరిత్రది సార్. పోలవరం అంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు జ్ఞాపకం వస్తారు. నేను వెళ్ళాను దానికి హోమ్ మినిస్టర్ ఐఎమ్ ది మ్యాన్. మా అద్భుతమైన కార్యక్రమంలో నాకు పాల్గొనే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. మేము మార్చారు రైట్, వీళ్ళు వచ్చి ఏం చెప్తారు సార్ వీళ్ళు. అయినా సరే దానికి వెళ్ళట్లేదు. ఆ గొప్పలు మేము చెప్పుకోలేదు. కానీ ఇవాళ సూటిగా ప్రభుత్వం తగ్గిస్తుందా, ప్రభుత్వం తగ్గించట్లేదా సమాధానం చెప్పండి మంత్రి గారు. ఓకే సాధారణ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో గుమస్తాగా జీవితం ప్రారంభించిన చలసాని ఆంజనేయులు తెలుగుదేశం పార్టీ అండదండలతో 2019లో విజయ డైరీ చైర్మన్ అయ్యారని, అప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని గన్నవరం నియోజకవర్గం టీడీపీ క్రియాశీలక కార్యకర్త న్యాయవాది తగరం కిరణ్ బాబు ఆరోపించారు. టీడీపీ పార్టీ కార్యకర్తలకు అవుట్అట్లు ఇవ్వలేదని, అన్ని వైసీపీ వారికి ఇచ్చారని, పార్టీ కార్యక్రమాలలో ఆందోళనలో ఎక్కడా పాల్గొనలేదని, ఆయనకు విజయ డైరీ చైర్మన్ గా కొనసాగే నైతిక లేదన్నారు.
అన్నారు. గన్నవరం నియోజకవర్గం టీడీపీ క్రియాశీలక కార్యకర్త న్యాయవాది తగరం కిరణ్ బాబు విజయవాడలో విలేకరుల సమావేశం నిర్వహించి ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను టీడీపీ నాయకుడిని కార్యకర్తనని చెప్పుకుని చలసాని ఆంజనేయులు ఇప్పటి వరకు 100 విజయ డైరీ అవుట్లెట్లలో 94 అవుట్లెట్లు వైసీపీ నాయకులు కార్యకర్తలకు ఇచ్చారన్నారు. టీడీపీ ఆఫీస్ పై దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న రామాంజనేయులు అనే వ్యక్తికి పశ్చిమ గోదావరి జిల్లా కాంట్రాక్ట్ మొత్తం కట్టబెట్టారని చెప్పారు. వల్లభనేని వంశీ అనుచరుడైన శేషుకు నిడమానూరు వద్ద అవుట్లెట్ కేటాయించారని తెలిపారు. బాబు, నేను గన్నవరం నియోజకవర్గంలో గత 15 సంవత్సరాలుగా క్రియాశీల రాజకీయాల్లో ఉంటాను. అయితే ఇప్పుడు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేసిన విషయం ఏమిటంటే, సాధారణ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో గుమ్మస్తాగా జీవితం ప్రారంభించిన చలసాని ఆంజనేయులు గారు మరి తెలుగుదేశం పార్టీ అండదండలతో 2019లో విజయ డైరీ చైర్మన్గా అయినప్పటి నుంచి 1 సంవత్సరం పాటు పాల రైతుల అభివృద్ధికి తోడ్పడుతూనే ఉన్నారు. అయితే హెరిటేజ్ సంస్థలో అనిల్ అనే వ్యక్తి అక్కడ ఫ్రాడ్ చేయిస్తే అతన్ని తీసుకొచ్చి విజయ డైరీలో పెట్టి అతని ద్వారా విజయ డైరీని ఏ విధంగా భ్రష్టు పట్టించాలి, విజయ డైరీలో అవినీతి ఎలా చేయాలి అనేది ఓనమాలు చేసుకొని ఇప్పటి వరకు సుమారు 100 కోట్ల రూపాయల అవినీతి చేసిన ఉదంతాలు జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఎందుకంటే ఆంజనేయులు గారు మాట్లాడితే నేను తెలుగుదేశం పార్టీ నేతని, నాయకుడిని, కార్మికుడిని, కార్యకర్తని, అది ఇది అని చెప్తూ ఉంటారు. ఇన్నాళ్లుగా 100 అవుట్లెట్లు ఇస్తే, విజయ డైరీ అవుట్లెట్లు 100 అవుట్లెట్లు ఇస్తే 94 అవుట్లెట్లు కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి ఇచ్చిన ఉదంతాలు ఉన్నాయి. మరి మనం రీసెంట్గా చూస్తూ ఉన్నాం సత్యవర్ధన్ కేసు, అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఆఫీసు తగలబెట్టిన కేసు. ఇందులో ముద్దాయిగా ఉన్న బొమ్మలూరు గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తికి వెస్ట్ గోదావరి జిల్లా విజయ డైరీ కాంట్రాక్ట్ మొత్తం కట్టబెట్టిన స్థితి ఉంది. అట్లాగే వల్లభనేని వంశీమోహన్ అనుచరులైన శేషుకి నిడమానూరు దగ్గర అవుట్లెట్ కేటాయించారు. అసలు మండవ జానకి రామయ్య గారు విజయ డైరీ చైర్మన్గా ఉన్నప్పుడు 32% బోనస్ ఇచ్చేవాళ్ళు. అలాంటి బోనస్ని 10% తీసుకొచ్చిన ఘనాపాటి ఈయన. మాట్లాడితే పార్టీ గీర్టీ అంటారు. జగ్గయ్యపేటలో ఒకప్పుడు వైసీపీ నేత, ఇప్పుడు జనసేన నేత అతని అల్లుడికి అక్కడ పాలు చిల్లింగ్ కేంద్రాన్ని ఎంత గట్టబెట్టారో చెప్పాలా. అదే కాకుండా ఈయన అక్రమాల్లో మామూలుగా ఏ నోటిఫికేషన్ అయినా, ఏ యొక్క పనులున్నా టెండర్ కాల్ ఫర్ చేస్తారు. మీ అందరికి కూడా తెలిసిందే. అదేం విచిత్రం, విజయ డైరీలో ఏ పనులకైనా దేనికైనా టెండర్ కాల్ ఫర్ అనేది ఉండదు, టెండర్ నోటిఫికేషన్ అనేది ఉండదు, ఏకపక్షమే అంతా. వీరవల్లిలో ప్లాంట్ కట్టారు. ఆ రోజుల్లో రోడ్డు పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ వివిధ శాఖలకు కేటాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను బ్యాలెన్స్ చేస్తూ కేటాయింపులు ఉన్నాయని పవన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. మే నుంచి ప్రారంభించే తల్లికి వందనం, అన్నదాత పథకాలపై భేటీలో చర్చించారు. అలాగే ఎమ్మెల్యేల కోట, ఎమ్మెల్సీల ఎన్నికపైన ఇద్దరి నేతల మధ్య చర్చ వచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఛాంబర్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. అసెంబ్లీ హాల్ నుంచి ఇరువురు నేతలు సీఎం ఛాంబర్ కు వెళ్లారు. రాష్ట్ర బడ్జెట్ వివిధ శాఖలకు కేటాయింపులపై సమావేశంలో చర్చించారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను బ్యాలెన్స్ చేస్తూ కేటాయింపులు ఉన్నాయని పవన్ అభిప్రాయపడ్డారు. మే నుంచి ప్రారంభించే తల్లికి వందనం, అన్నదాత పథకాలపై భేటీలో చర్చకు వచ్చాయి. ఎమ్మెల్యేల కోట, ఎమ్మెల్సీల ఎన్నికపైన ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపైన సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అసెంబ్లీలోని చంద్రబాబు ఛాంబర్లో ఇరువురు నేతల భేటీ దాదాపు గంట పాటు జరిగింది. ఎమ్మెల్సీ ఆశావహులు అసెంబ్లీ లాబీల్లో ఈ చక్కర్లు కొడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పేషీల వద్ద ఆశాబహుల కోలాహలం కనిపించింది. పిఠాపురం వర్మ, కేఈ ప్రభాకర్, జవహర్ తనయుడు ఆశీస్, గవిరెడ్డి రామనాయుడు, పీతల సుజాత, మహమ్మద్ నజీర్లు అసెంబ్లీ లాబీలో చక్కర్లు కొట్టారు. ఏపీలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఎమ్మెల్సీలైన జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, అశోక్ బాబు, బీటీ నాయుడు, యనమల రామకృష్ణులలో పదవీ కాలం ఈ నెల 29 ముగినుంది.
వీసీలను బెదిరించిన వ్యవహారంపై ఏపీ శాసన మండలిలో రగడ చోటు చేసుకోవడంతో సభ వాయిదా పడింది. అనంతరం శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ వీసీల రాజీనామాలపై దర్యాప్తు జరపమని 2 రోజుల క్రితం కోరామని, ఆధారాలు ఇవ్వాలని ప్రభుత్వం కోరిందన్నారు. అన్ని ఆధారాలు నేడు మండలి ముందుకు తీసుకుని వచ్చినట్లు తెలిపారు. గవర్నర్ నియమించిన వీసీలను ఉన్నత విద్యాశాఖ అధికారులు ఏ విధంగా రాజీనామాలు చేయమని చెబుతారని విచారణ చేయమని చెప్పామన్నారు. అయితే ప్రభుత్వంలోక తోక ముడుచుకుని వెళ్లిందని విమర్శించారు. విచారణ చేయకుండా సవాల్ విసిరారని, ఈ రోజు ఏమైందని ప్రశ్నించారు. సమాధానం చెప్పలేక దాబాయింపు, బుకాయింపులు, పరుష పదజాలంతో దూషణలు చేశారన్నారు. విచారణ జరగాలని, వాస్తవాలు బయటకు రావాలని డిమాండ్ చేశారు. వీసీలు తప్పులు చేస్తే చర్యలు తీసుకోవాలన్నారు. బెదిరింపులతో రాజీనామాలు చేయడం విద్యా వ్యవస్థకు కలంకమని ఎమ్మెల్సీ అన్నారు. వీసీలుగా క్వాలిఫైడ్ వాళ్ళను మాత్రమే నియమిస్తారని, దానికి ఒక కమిటీ ఉందని తెలిపారు. వీసీలుగా క్వాలిఫైడ్ కానీ వాళ్ళనే నియమిస్తే విచారణ జరపాలన్నారు. ఉన్నత విద్యాశాఖ ఆదేశాలతో రాజీనామా చేయాలని ఆదేశించారని, అన్నదానిపై విచారణ జరపాలని అడుగుతున్నామన్నారు. మా ప్రభుత్వంలో కూడా రాలే 5 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా. ఇదేంటండి ఇది? మళ్ళీ తిరిగి బుకాయింపు, తిరిగి దమాయింపు, తిరిగి పరుషమైన పదాలు వాడడం, వాడిన తర్వాత వచ్చి అడిగితే రుజువులు సాక్షి చెబితే తోకముడిచి వెనక్కి వెళ్ళడం. కాబట్టి దీని మీద మా ఆక్షేపణ తెలియజేస్తాం, మా డిమాండ్ని తెలియజేస్తాం. హౌస్ అడ్జెంట్ అయింది వచ్చి, అందుకే మీ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి ఈ విషయాన్ని తెలియజేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాం. మళ్ళీ మేము డిమాండ్ చేస్తున్నాం, దీన్ని ఎంక్వైరీ జరగవలసిందే, వాస్తవాలు బయటికి రావాల్సిందే. ఎవరు దేని ఇందుకోసం వీసీని రాజీనామా చేయించాలో చెప్పవలసిందే. ఒకవేళ వీసీలు కానీ అన్క్వాలిఫైడ్ అయితే, వీసీలు కానీ తప్పులు చేస్తే ఎంక్వైరీ చేయండి, ప్రభుత్వం చర్యలు తీసుకోండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? ఎవరు అడ్డుపెట్టారు? వాళ్ళు ఏమే చిన్న స్థాయి వాళ్ళు పేజీలు చదువుకొని వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని ఈ విధంగా మీరు చేయడం, కించపరచడం న్యాయం కాదని, న్యాయబద్ధం కాదని, ఇది విద్యా వ్యవస్థకే చాలా దుష్ట సాంప్రదాయం అని చెప్పని ఇవాళ మేము హౌస్లో మేము డిమాండ్ చేస్తాం. ఈ విషయాన్ని కూడా చూస్తాం. ఇంతేకాదు, ఇవాళ చూస్తాను పోలవరం మీద డిస్కషన్ వచ్చింది. మా సభ్యులు అడిగిన ప్రశ్న ఒకటే, పోలవరాన్ని ఎత్తు తగ్గిస్తున్నారా లేదా? ఎస్ సార్ నో. దానికి వచ్చి పూర్వపురాలు ఇవన్నీ చెప్పుకుంటూ 73% అయిపోయింది, 23. పోలవరం అంటే గెంతుకొచ్చేది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. పోలవరం స్ఫూర్తి అయిన ఉద్దాత అయిన దాన్ని మానుకొని ఇవాళ వచ్చి గొప్పలు చెప్పుకొని, ఆ నోటుకొచ్చిన అంకీలు పర్సనల్ చెప్పుకొని వాళ్ళు మాట్లాడి ఒకటి పోలవరాన్ని ఎత్తు తగ్గించడానికి వీలు లేదు. ఏదైతే 45.272 మీటర్లు ఎత్తుందో అది ఉండవలసిందే, అందులో రాజీ లేదు. ఎందుకంటే దానివల్ల ఏమైనా తేడా వస్తే ఇవ్వండి, ఈ రీఇంప్లిమెంటేషన్కి ఇస్తాము, తర్వాత మళ్ళీ ఇవ్వాలి, మళ్ళీ రెండో విడతగా మళ్ళీ ఇవ్వండి అని చెప్పి అది తప్పు కాదు కదా, అంచెల వారికి ఇవ్వడం. అంతేగాని దాన్ని వచ్చి కన్ఫైన్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు చేస్తారు కన్ఫైన్. ఏదైతే గత ప్రభుత్వంలో 14-19 ముందు ఏ విధంగా అయితే పోలవరాన్ని కాంట్రాక్టుల కోసం స్పెషల్ ప్యాకేజ్ కింద రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక స్పెషల్ స్టేటస్ని, ప్రత్యేక హోదాని ప్రత్యేక ప్యాకేజీ కింద ఏ రకంగా మార్చారో మళ్ళీ ఇప్పుడు అలాంటి కార్యక్రమం జరగబోతుంది. అది మా అనుమానం, అది మా భయం. ఆ ప్రాంత వాసులుగా పోలవరం అనేది వచ్చి లైఫ్ లైన్. ఇది ఏ ఒక్క పార్టీకో, ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క ఇరుకో సంబంధించింది కాదు. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది తాలూకా జీవన నాడి. ఇది జరిగి తీరాలి. చెప్పాను హౌస్లో కూడా నేను. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మహా అద్భుతమైన ప్రాజెక్టు శంకుస్థాపన చేసినప్పుడు భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు, నేను కూడా అందులో పాల్గొనాలని చెప్పి హౌస్లో చెప్పాం. ఆ సెంటిమెంట్ మాకుంది, జరగాలని. అందుకే మా సభ్యులందరూ కూడా మేము దాన్ని అందరం కూడా అడుగుతున్నాం. మరి వీళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఖచ్చితంగా వాళ్ళ ప్రయోజనాల కోసం, పరిశ్రమను నిలబెట్టాలి, వాళ్ళకి రావాల్సినటువంటి సబ్సిడీలన్నీ ఇవ్వాలి. ఇవన్నిటిని కూడా మీటింగ్ వేసి
వాళ్ళ ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉందనేది నేను తెలియజేస్తున్నా. అట్లానే లోకేష్ గారు మంగళగిరిలో ఆయన విజయం సాధించాడు. ఇవాళ పరిశ్రమ కూడా మంగళగిరి చుట్టుపక్కల చేనేత పరిశ్రమ చాలా ఎక్కువగా ఉంది. ఆయనకు కూడా ఎంతో బాధ్యత ఉంది. ఆయన కూడా చేనేత క్లస్టర్లు పెట్టాలని ఆలోచిస్తున్నట్టుగా మేము పేపర్లో చదువుతూ ఉన్నాం. మంచిదే, సంతోషం. కానీ క్లస్టర్లు ఎంతవరకు పనిచేస్తాయి? రాష్ట్రంలో చేనేత క్లస్టర్లు చాలా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత క్లస్టర్ల వల్ల ఎంత ప్రయోజనం జరుగుతుంది, ఎంతమందికి పని కల్పిస్తున్నారు అనేది కూడా ఒకసారి ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కనుక మేమనేది ఏంటంటే ఇప్పుడు ప్రశ్న రాజకీయంగా కాదు అసలు. ఎందుకంటే ఒకళ్ళనొకళ్ళ మీద మాట్లాడుకొని అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని చేనేత కార్మికుల ప్రయోజనాలని దెబ్బకొట్టే విధంగా రాజకీయాలు జరగకూడదు. ఖచ్చితంగా వాళ్ళ ప్రయోజనాల కోసం తప్పనిసరిగా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా వారి దృష్టికి తీసుకొస్తాను. వాళ్ళు ఎదురు చూసేటటువంటి నేతన్న నేస్తం కూడా, ఎందుకంటే గత ప్రభుత్వంలో 24,000 రూపాయలు ప్రతి మగ్గానికి కూడా ఇవ్వటం జరిగింది. దాదాపు 80,000 మగ్గాలకి ప్రతి సంవత్సరం కూడా 24,000 రూపాయలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది లేదు. కారణం ఏంటంటే మగ్గాలు వాళ్ళు చేసేటటువంటి పని సరిపోయేటటువంటి పరిస్థితి లేనప్పుడు ఆ రకమైనటువంటి సహాయం ప్రభుత్వం ద్వారా జరిగింది. మీరు కూడా జరిపించాలనేది మా ఉద్దేశం. అన్నా క్యాంటీన్ లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. ఆహార నాణ్యత, టోకెన్లు, వస్తువులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు ఆయన ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అజిత్ సింగ్ నగర్ వద్ద గల అన్నా క్యాంటీన్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడున్న ప్రజలతో స్వయంగా తానే మాట్లాడి ఆహార నాణ్యత, అన్నా క్యాంటీన్ లో ఉన్న వస్తువులపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. వేసవి కాలం మొదలవటంతో మధ్యాహ్నం అన్నా క్యాంటీన్ లో భోజనం చేసే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు షెడ్డును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్నా క్యాంటీన్ లో ఆహారం సేవించే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆహార నాణ్యత, ఇచ్చే టోకెన్లు, వస్తువులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ ప్రభుదాస్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెండింగ్ ఇంజనీర్ పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయనుందని, ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ ను త్వరలోనే ప్రకటిస్తామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. తల్లికి వందనం పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ పథకానికి బడ్జెట్ 2025-26లో 9,407 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ బదులిచ్చారు. తల్లికి వందనం సహా అన్ని సూపర్ 6 పథకాలు అమలు చేస్తామన్న లోకేష్ నిరుద్యోగ భృతిపై సభ్యులు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంపై గత వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒకసారి కూడా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయలేదని విమర్శించారు. చంద్రబాబు నేతృత్వంలో గత టీడీపీ హయాంలో 1.82 లక్షల టీచర్ పోస్టులు భర్తీ చేసినట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి తీరుతామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. మొదటి ప్రశ్న సమాధానం, మన ప్రభుత్వం కొత్త పథకం తల్లికి వందనం ప్రకటించడం జరిగింది. త్వరలో గైడ్ లైన్స్ కూడా ప్రకటిస్తాం. రెండో ప్రశ్న సమాధానం, బడ్జెట్ లో 9,407 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మూడో ప్రశ్నకు సమాధానం అవునండి. నాలుగో ప్రశ్నకి సమాధానం, వివరాలని ఎనెక్షర్ 1లో పొందుపరచడం జరిగింది. ప్లీజ్, ఇది మీ మెంబర్స్ ఏమో నిరసన తెలియజేస్తారు, మీరేమో క్వశ్చన్ అవర్ లో. అయితే నేను కూడా అందులో జాయిన్ అయిపోయి ఆపేనా అధ్యక్ష? నేను ఆపేమని అంటున్నా, నేను ఆపమంటున్నా. అధ్యక్ష, ఇది చాలా న్యాయమైన విషయం కదండి అధ్యక్ష. కరెక్టే, కానీ ఇప్పుడు మీరు రెండు స్టాండ్స్ తీసుకుంటే కరెక్ట్ కాదు. మీ వాయిదా తీర్మానం మీద మీరు నిరసన లేకపోతే క్వశ్చన్ అవర్ లో మీరు పాల్గొంటున్నారా? ఏదో డిసైడ్ చేసుకోవాలిగా మీరు. అది నా ఇది కరెక్ట్ కాదు. నా
క్వశ్చన్ నెంబర్ 13679, మినిస్టర్ ఫర్ హ్యూమన్ రిసోర్సెస్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. రెండో మూడో ప్రశ్నకి సమాధానం మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో జారీ చేస్తా అధ్యక్ష. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులకి ఇక్కడ ఓపిక లేదు కనుక ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకుని, ఎందుకంటే నిరుద్యోగ యువకులందరూ ఆశతో మమ్మల్ని చూస్తున్నారు. వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నిరుద్యోగం మీద ఆయన మాట్లాడుతున్నారు. కూర్చోండి, మీరు కూర్చొని వినండి. మినిస్టర్ డిఎస్సి విషయం నేను చెప్తున్నాను, మీరు ప్రశ్న సమాధానం చెప్తున్నారు. 1 minute సార్. ఇప్పుడు మీరు ఏదైతే నిరుద్యోగుల గురించి అడుగుతున్నారో దాని మీద కన్సర్న్ మినిస్టర్ గారు మాట్లాడుతుంటే మీరు కూర్చుని వినాలి కదా. వినాలి కదా అన్నాను. ఇప్పుడు మీకు ఏం కావాలి? కాదండి, అదే విషయం చెప్తున్నారు. మానవ మనుగడకు కీలకమైన ప్రకృతి వ్యవసాయ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీసా పిలుపునిచ్చారు. దశల వారీ కార్యాచరణతో సహజ సాగులో ఎన్టీఆర్ జిల్లాను నెంబర్ 1 లో నిలిపేందుకు సమిష్టి కృషి అవసరమని అన్నారు. మంగళవారం విజయవాడలోని లయోలా కళాశాల ఎదురుగా ఉన్న రైతు సాధికార సంస్థ ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో రిసోర్స్ పర్సన్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, మోడల్ మేకర్ ట్రైనర్లు తదితరులకు ప్రకృతి వ్యవసాయం ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళికపై వర్క్ షాప్ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంపై అన్నదాతల్లో ఉన్న అపోహలను తొలగించి ఆరోగ్యకర ఉత్పత్తులతో మొత్తం సమాజానికి మేలు కలిగించే సాగు విధానాలపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ర్యాలీలు, స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన కార్యక్రమాలు, పొలం సందర్శనలు వంటివి నిర్వహించాలన్నారు. తాను సేంద్రియ వ్యవసాయంలో PhD చేయడం జరిగిందని, రసాయన పురుగు మందులు, ఎరువులు నెమ్మదిగా మనిషి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని, సాగులో సేంద్రియ ఎరువులు, జీవ ఉత్ప్రేరకాలు, కిషాయాలు, ద్రావణాలు తదితర వినియోగం వల్ల ఆరోగ్యకరమైన వ్యవసాయ ఉత్పత్తులు చేతికి అందుతాయని కలెక్టర్ వివరించారు. ఈ విషయంలో ఫీల్డ్కి తీసుకెళ్లే దాంట్లో ఇప్పుడు సర్ కన్విన్స్ అయ్యారు, గవర్నమెంట్ కన్విన్స్ అయ్యారు, బట్ పీపుల్ కన్విన్స్ అయ్యారని చెప్తే ఇంకా చాలా వరకు లేదు. ఎందుకంటే అదే చెప్తారు కదా, సత్యం చెప్పులేసుకొని బయలుదేరేసరికి అబద్ధం మొత్తం ప్రపంచం చూసుకుని వచ్చేసి ఉంటుంది. సో కన్నడలో సామెత ఎలా ఉంది, తెలుగులో ఎలా ఉందో ఒకసారి చెప్పాలా? ఓకే, సో మంచిది ఏదైనా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆల్రెడీ చెడు ఒకసారి మొత్తం రౌండ్ కొట్టేసి అందరికీ చెప్పేసి చెట్టు చెప్పుకుని వచ్చేసి ఉంటుంది. సిమిలర్లీ నేచురల్ ఫార్మింగ్ అనేది మంచిది. ఓకే, సో అది సత్యం. ఓకే, సో కాబట్టి అది వెలుగుకి రావడం కొంచెం టైం తీసుకుంటుంది. దానికి ప్రతిష్టంగా ఎంత టైం తీసుకున్నా, ఎంత ఇబ్బంది లేనా, సపోర్ట్ ఉన్నా లేకపోయినా అది కంటిన్యూ చేయాలని ఆల్మోస్ట్ డికేడ్ గా విజయ్ కుమార్ సార్ వెంటపడము, దానికి అంత కృషి చేసి, అంటే ఇక్కడ మెయిన్ లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చెప్తారు కదా, ఓన్లీ కలర్ తోనో లేదా వెయిట్ తోనో గ్రోత్ చెప్పలేము. అది ఆర్గానిక్ సైంటిఫిక్ ప్రూఫ్ ఉండాలి. దానికి స్టాటిస్టికల్ ఎంపెరికల్ డేటాతో మనం చెప్తేనే ఒక సైంటిస్ట్ కానీ లేదా పబ్లిక్ కానీ ఎడ్యుకేటెడ్ కానీ మనం కన్విన్స్ చేయగలుగుతాం. అటువంటి ఎంపెరికల్ డేటా లేనప్పుడు విజయ్ కుమార్ సార్ ఎక్స్పెరిమెంట్ చేసి మీ ద్వారా ప్రతి విలేజ్ చేసి మనం కెమికల్ ఫర్టిలైజర్ వేయకుండా న్యాచురల్ ఫర్టిలైజర్ ఏంటి కాంపోస్ట్, దీంతోనే ఆన్ ఫార్ విత్ కెమికల్ ఫర్టిలైజర్ ఈల్డ్ తీయొచ్చు, దిగుబడి వస్తుంది అని ప్రూవ్ చేయగలిగారు. సో దాంతో కొంచెం దీనికి సపోర్ట్ దొరికింది. ఇది రాష్ట్ర స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా అది రికగ్నిషన్ వచ్చింది. అయినా స్టిల్ ఈ కన్స్యూమరిజం మార్కెట్ అయితే ఉందో, ఏదైతే మొత్తం కెమికల్ ను పోసేసి ఎక్కువ ఈల్డ్ తీసేసుకుని ఏంటి ఇన్సెక్షన్ చంపేసి ఆదాయం చేసుకోవాలనుకుంటున్నారు. సో వాళ్ళకి ఇంకా ఎక్కలేదు ఉంటుంది. కానీ ఆఫ్ లేట్ పబ్లిక్ కొంచెం అవగాహన వచ్చింది థ్యాంక్స్ టు కోవిడ్ టైం నుంచి. ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ ప్రొడ్యూసర్స్, న్యాచురల్ ఫార్మింగ్ దీని గురించి కొంచెం అవగాహన పెరిగింది. లైక్ మిల్లెట్స్ తినాలా, ఆరోగ్యం బాగుంటారంటే జొన్నలు తినాలా, ఇటువంటివి వచ్చినాయి. కాబట్టి సో అది కూడా ఒక మలుపు అని మనం చెప్పుకోవచ్చు. సో ఇంకా ముఖ్యంగా మీ రోల్ వస్తుంది. ఇప్పుడు న్యాచురల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ZBNF అయితే ఉన్నాయో దాంట్లో లెస్ డిస్టర్బెన్స్ టు ద నేచర్. మీరు ఇప్పుడు ప్రతిజ్ఞలో చెప్పుకున్నాం, మనం ప్రకృతి భాగమే. సో ప్రకృతి భాగాన ఉన్నప్పుడు ప్రకృతిని డిస్టర్బ్ చేస్తే మేము డిస్టర్బ్ అవుతాం కదా. సో ఈ ప్రిన్సిపల్ని మనం డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం పురుగులు అంటున్నాము, పంటలు వస్తే పురుగులు వస్తాయి తినేస్తున్నాయి. రైతు అదే అడుగుతున్నాను నేను, ఎందుకు అండి లాస్ వచ్చిందండి సార్, పురుగులు వచ్చేసాయి సార్. ఎంత పురుగులు వచ్చాయి సార్? చాలా వచ్చేసాయి సార్. ఎంత చాలా చెప్పండి ఎంత సార్, ఎక్కడ చూసినా కనిపించేసారు.
ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించడంతో ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలో సంబరాలు అంబరాన్నంటాయి. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు మైలవరం పట్టణంలోని స్థానిక 4 రోడ్ల కూడలిలో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలిచిన సందర్భంగా కూటమి నాయకులు మైలవరం పట్టణ తెలుగుదేశం పార్టీ మరియు కూటమి పార్టీల ఆధ్వర్యంలో బాణసంచి కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మైలవరం పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు కూటమి సభ్యులు పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను ముట్టుకుంటే మసైపోతారని వైసీపీ నేతలను గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా హెచ్చరించారు. చిన్న వయసులోనే నారా లోకేష్ పరిణితి చూపించి తమ విజయాలకు తోడ్పడ్డారన్నారు. తన విజయం ఒక చరిత్ర అని ఆయన అభివర్ణించారు. ఎమ్మెల్సీగా విజయాన్ని అందుకున్న ఆయన మంగళవారం గుంటూరు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా డిక్లరేషన్ అందుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ ఇది గొప్ప విజయంగా తాను భావిస్తున్నానన్నారు. 33 నియోజకవర్గాల పట్టభద్రులు తమ ఓటు వినియోగించుకుని తనను ఎన్నుకోవటం గొప్ప అదృష్టంగా తాను భావిస్తున్నానన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను 83,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాలని తెలిపారు. తన ప్రత్యర్థికి 63,000 ఓట్లు మాత్రమే వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఎవరు మోచేతి నీళ్లు తాగటానికి సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చారని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. మరోవైపు వీసీలను భయపెట్టి రాజీనామా చేయించారంటూ మండలిలో చర్చ నడుస్తుందన్నారు. ఈ రోజుతో ఒక గొప్ప విజయంతో ప్రభుత్వానికి మద్దతుగా ఎన్డీఏ కూటమి నాయకత్వాన్ని మరొకసారి సమర్థించినటువంటి ప్రజలకి, ఆశీస్సులు అందించినటువంటి పట్టభద్రులకి, సహకరించినటువంటి ప్రతి వర్గానికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఇది ఒక అపూర్వమైనటువంటి విజయంగా మనం భావించాలి. ఎందుకంటే రకరకాల ప్రయత్నాలు, ముందు వైసీపీ అభ్యర్థి అన్నారు, ఆ తర్వాత వైసీపీ పార్టీ వారు ప్రభుత్వం మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్య విలువలు కాపాడలేరు అని చెప్పి ఉద్దేశంతో ఎన్నికల్ని బహిష్కరిస్తామని చెప్పి చెప్పినటువంటి ఈ పెద్దలు మరలా మనం ఎవరైతే తెలుగుదేశం పార్టీ కూటమికి ఎదురుగా పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థులకి మనం మద్దతు పలకాలని చెప్పి చెప్పినటువంటి మాటలు, అంటే ఎప్పటికప్పుడు మాటలు మార్చుకుంటూ ఈ సమాజానికి చేసిన అన్యాయం మర్చిపోయారనుకొని మరలా ఈ రోజున ముందుకు వచ్చినటువంటి వైసీపీ సమర్థించినటువంటి పీడీఎఫ్ అభ్యర్థి ఇద్దరికి కూడా ప్రజలు గుణపాఠం చెప్పారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఏపీ శాసన మండలిలో దిశ చట్టం, దిశ యాప్పై అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటలు. దిశ యాప్ ద్వారా ఎంతమందికి రక్షణ కలిగిందో చెప్పాలని హోంమంత్రి డిమాండ్. రాష్ట్ర బడ్జెట్ వివిధ శాఖలకు కేటాయింపులపై సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చ. మే నుంచి ప్రారంభించే తల్లికి వందనం, అన్నదాత పథకాలపై భేటీలో చర్చ. వీసీలను బెదిరించిన వ్యవహారంపై ఏపీ శాసన మండలిలో రగడ. వాయిదా పడ్డ శాసన మండలి. మానవ మనుగడకు కీలకమైన ప్రకృతి వ్యవసాయ ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ లక్ష్మీసా. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.